త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరుల్లార జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లార త్యాగుండల రెండిత్తనాళ్ళకో భారతీ సిరియాల మా ఊరాల గంగా భారతీరో నా సిన్ని దోర రాజన్న సిలకల మోకం చిన్నవాయరో రాజన్న హంసల మోకం వాడిపాయరో రాజన్న. జానపదం అడ్డా కార్యక్రమానికి స్వాగతం. పూత పూత మామింట్లో అంటూ ఒక జానపదం పాటతో యూట్యూబ్ లో ప్రేక్షకుల్ని ఓ రేంజ్ లో అలరించింది. అలాగే అమ్మ మీద నాన్న మీద ఎన్నో పాటలు జానపదం పాటలు పాడి ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు ఆ గెస్ట్ మనతో పాటు ఉన్నారు. ఎవరా అనుకుంటున్నారా? మరెవరో కాదు, సోనీ యాదర్ల. ఆవిడతో మాట్లాడేద్దాం. నమస్తే సోనీ. నమస్తే అక్క, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే నువ్వు చాలా పాటలు పాడావు, చాలా మంచి మంచి పాటలు పాడావని నేను విన్నాను. అలాగే ఉద్యమంలో కూడా చాలా మంచి పాటలు పాడావని విన్నాను. మనకి తెలంగాణ అంటేనే అసలుకి ఉద్యమ గడ్డ. సో నువ్వు పాడిన ఉద్యమ పాటల్లో మా ప్రేక్షకుల కోసం ఆ పాటతోనే మనం స్టార్ట్ చేద్దాం. మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరుల్లార జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లార త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరుల్లార జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా. అలుగు జల్లి ముగ్గు వెడితే సుక్కాలయ్యి చూసినట్టు ముసురుకున్న మబ్బు గరిగి సినుకులయ్యి రాలినట్టు పంట సేళ్ల కాపుగాసి ఇంటి కుండలుడికినట్టు మీరు సర్ది తిని పోతారా విద్యార్థి వీరులార చదువు చెప్పిపోతారా విద్యార్థి అమరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా. మీరు పూగనక కన్నా తల్లి కంటి శోకం పెట్టావట్టే నడకెరగక కన్నా తండ్రితో వాగెదురు చూడవట్టే మల్లె పూల నవ్వుల కోసం అక్క చెల్లెలడుగవట్టే మీరు మందాలిచ్చిపోతారా విద్యార్థి వీరులార మాటలాడిపోతారా విద్యార్థి అమరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా. మీ నెత్తురు చూసి నేలా తల్లి ఎక్కి ఎక్కి దుఃఖం తీసే పొత్తి కడుపులో హద్దుకోని కొత్త చెత్తకు దారులేసే పుట్టాబోయే పురుటి బిడ్డకు మీ పేరే పెట్టుకుంటాం. మీరు మా కడుపున పుడతారా విద్యార్థి వీరులార మరో చరిత రాస్తారా విద్యార్థి అమరులార మరో చరిత రాస్తారా విద్యార్థి అమరులార మరో చరిత రాస్తారా విద్యార్థి అమరులారా. చాలా బాగుంది, చాలా చాలా బాగా పాడారు. అయితే ఉద్యమ టైంలో మీరు సుమారు ఎన్ని పాటలు పాడుండొచ్చు? చాలా అక్క, చిన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో మేబీ నేను 5th క్లాస్లో ఉన్నా కావచ్చు. అప్పటి నుంచి తెలంగాణ సాంగ్స్ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అనమాట. అప్పుడే తెలంగాణ మూమెంట్ జరుగుతుంది. నాకు కూడా అనిపించింది అంటే నేను కూడా పార్టిసిపేట్ చేయాలి ఉద్యమంలో అని చెప్పి. అప్పుడు మా స్కూల్లోకి గెస్ట్గా స్వర్ణకు వచ్చింది సింగర్. తను వస్తే అక్క నేను కూడా మీతో వాడతా అంటే అప్పటి నుంచి నా ఈ పాటల ప్రయాణం అనేది స్టార్ట్ అయింది నాది. ఈ అక్క ప్రతి ప్రోగ్రామ్కి నన్ను తీసుకెళ్ళేది. తెలంగాణ ధూమ్ధామ్కి ఆదిలాబాద్, కరీంనగర్ అట్లా జిల్లాలు, మన తెలంగాణ జిల్లాలు ఉంటాయి కదా అక్క, తీసుకెళ్తుండే, స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుండే. అప్పటి నుంచి ఇంకా చాలా పేరు వచ్చింది. మీ ఫస్ట్ పాట ఏంటి సోనీ? నా ఫస్ట్ పాట యూట్యూబ్లో నేను మానుకోట ప్రసాద్ అన్న రాసిండు. ఆ పాట ఇప్పుడు సోనియాదర్లా అంటే ఆ పాటనే గుర్తుపడతారు ఫస్ట్. ఆ పాట ఒకసారి మా ప్రేక్షకుల కోసం. పూత పూత మా విల్లు పూత మా విల్ల కింద మరసిపోని కానుకిచ్చినావో నిన్నెట్లా నిన్నెట్లా మరదునయ్య బావో నిన్నెట్లా కాత కాత మా విల్లు కాత మా విల్ల కాడ కంటి కింద కొనుకులేదు బావో నిన్నెట్లా నిన్నెట్లా మరదునయ్య బావో నిన్నెట్లా 4 గుంజల్ల కింద పచ్చని పందిరి కింద జీలకర్ర బెల్ల మద్దినావో నిన్నెట్లా నిన్నెట్లా మరదునయ్య బావో నిన్నెట్లా పూత పూత మా విల్లు పూత మా విల్ల కింద మరసిపోని కానికిచ్చినావో నిన్నెట్లా నిన్నెట్లా మరదునయ్య బావో నిన్నెట్లా 4 గుంజల్ల కింద పచ్చని పందిరి కింద జీలకర్ర బెల్ల మద్దినావో నిన్నెట్లా నిన్నెట్లా మరదునయ్య బావో నిన్నెట్లా నిన్నెట్లా మరదునయ్య బావో నిన్నెట్లా నిన్నెట్లా మరదునయ్య బావో నిన్నెట్లా. అసలు ఈ పాట పాడినప్పుడు ఫస్ట్ రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలా, అసలు ఎక్కడికి పోయినా గుర్తుపట్టేది.
చాలా రెస్పాన్స్ వచ్చింది ఈ సాంగ్. అప్పుడే యూట్యూబ్ లో నేను ఫస్ట్ వాడిన సాంగ్ ఇది. అప్పుడప్పుడే యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మేబీ నేనే స్టార్ట్ చేసినప్పుడు ఫోక్ సాంగ్స్. అవునా? అంతకు ముందుకు ఉండే, ఆ, బట్ మళ్ళీ న్యూ ట్రెండ్ గా స్టార్ట్ చేయడం అయితే అప్పుడు పూత పూత మామిలతోనే స్టార్ట్ అయింది. సో బావ గురించి అంటే దాదాపు చాలా పాటలు ఉన్నాయి. అసలు ఈ పాట నిజంగా చాలా చాలా బాగా పాడావు. ఇది మొత్తం రాసుకోవడం కూడా నువ్వే రాసి? ఆహా లేదక్క, మానుకోట ప్రసాద్ అని. యాక్చువల్లీ ఇది సేకరణ సాంగ్, ఉమ్. కొంచెం లిరిక్స్ చేంజ్ చేసి మానుకోట ప్రసాద్ అని రాసింది అనమాట. ఆహా, దీనికి నువ్వు పాడావు. మొత్తం అప్పుడైతే ఓ రేంజ్ లో ధూమ్ ధామ్. అప్పుడు దాకా తెలియని సోని అందరికి తెలిసిపోయింది కదా అప్పుడు. నిజంగా. సరే, నువ్వు బావ గురించి ఒక పాట పాడావు, అది బాగా నచ్చింది నాకు. ఇంకొక పాట బావ గురించి, నువ్వు పాడిన పాటల్లో ఇంకొక పాట బావ గురించి వినిపించు. కొత్త కుండల రెండిత్తనాళ్ళకో భారతీ సీరియాల మా ఊరాల గంగా భారతీ సీరియాల. కొత్త కుండల రెండిత్తనాళ్ళకో భారతీ సీరియాల మా ఊరాల గంగో భారతీ సీరియాల. పరుపు బండాల మీద జల్లి రాండన్నో భారతీ సీరియాల మా ఊరాల గంగో భారతీ సీరియాల. పరుపు బండాల మీద జల్లి రాండన్నో భారతీ సీరియాల మా ఊరాల గంగో భారతీ సీరియాల. ఏడుగురన్నలు దోదలు గట్టంగో భారతీ సీరియాల మా ఊరాల గంగో భారతీ సీరియాల. దోతికి నేను దోస పువ్వు నన్నో భారతీ సీరియాల మా ఊరాల గంగో భారతీ సీరియాల. కొత్త కుండల రెండిత్తనాళ్ళకు భారతీ సీరియాల మా ఊరాల గంగో భారతీ సీరియాల. బాబా, ఇంకా అసలు ఫోక్ సాంగ్స్ లోనే ఒక జోష్ ఉంటుంది ఆ పాట. నిజంగా నువ్వు పాడుతుంటే చాలా 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 నాకు కూడా ఫుల్ జోష్ వస్తుంది. అలాగే సోని, నువ్వు ఇప్పటిదాకా చాలా పాటలు పాడుంటావు కదా, దాంట్లో నీకు బాగా పేరు తెచ్చిన పాట ఏది? బాగా పేరు తెచ్చిన సాంగ్ అంటే లాస్ట్ ఇయర్ నేను మదర్స్ డే రోజు అమ్మ సాంగ్ చేసిన. ఇది ఎర్రవపాలి, నేను ఆయన మామయ్య అంట అనమాట, రాసిండు. తను యాక్చువల్లీ చనిపోయింది అనమాట. అతని సాంగ్ తీసుకొని నేను పాడిన, నా యూట్యూబ్ ఛానల్లోనే రిలీజ్ చేసిన అనమాట. ఆ సాంగ్ చాలా పేరు తెచ్చింది ఇంకా అమ్మ సాంగ్. అవునా? ఆ పాట ఒకసారి పాడవా? అమ్మ నన్ను గన్న రుణం తీరేదెలమ్మా, భూదేవి కన్న గొప్ప గుణము నీదమ్మా. అమ్మ నన్ను గన్న రుణం తీరేదెలమ్మా, భూదేవి కన్న గొప్ప గుణము నీదమ్మా. నా కంటికి పాపవైనవు, నా ఇంటికి దీపానివైనవు, ఆ బ్రహ్మను ఈ మట్టి బొమ్మను గన్నా కమ్మని పిలుపుల అమ్మైనావు. జన్మకే మరో జన్మవైనవు, నాలో జీవాత్మవైనవు. జన్మకే మరో జన్మవైనవు, నాలో జీవాత్మవైనవు. అమ్మ నన్ను గన్న రుణం తీరేదెలమ్మా, భూదేవి కన్న గొప్ప గుణము నీదమ్మా. అమ్మ ప్రేమ తెలవనోళ్ళు, పురిటి నొప్పుల బాధెరగనోళ్ళు, ఆలు మోజులోన వడేటోళ్ళు, బ్రతికున్నా సచ్చినోళ్ళు. కన్నీళ్లతో నీ కాళ్ళు గడిగి చేయకి మొక్కిన సరిపోదు బ్రతుకు, ఎన్ని జన్మాలెత్తి సేవ చేసినా తీరలేనిదమ్మా నీ రుణం. ఎన్ని జన్మాలెత్తి సేవ చేసినా తీరలేనిదమ్మా నీ రుణం, తీరలేనిదమ్మా నీ రుణం, తీరలేనిదమ్మా నీ రుణం. నిజంగా సోని, చాలా 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 బాగా పాడావు. అసలు అమ్మ గురించి గొప్పతనం నీ పాటలో ఉంది. అలాగే నీకు మీ మమ్మీతో రిలేషన్ ఎలా ఉంటుంది? మమ్మీ అంటే ఇంకా మాటలు చెప్పడం ఏముండదు, ప్రేమ అంతే. అంతే. అసలు మమ్మీతో ఎప్పుడైనా మమ్మీని గుర్తు తెచ్చుకొని నువ్వు ఇంకొక పాట ఏమైనా పాడుంటావా? అంటే పాట ఏముండదు అక్క, అది ప్రేమ అంతే. అంటే ఇంకా మమ్మీ గురించి తీస్తే ఏడుపు వస్తుంది, వాళ్ళ ప్రేమ అలాంటిది. అంతే. సో నీ అమ్మ మీద చాలా మంచి పాట పాడావు, నిజంగా పాట అద్భుతంగా ఉంది. సరే, నాన్న మీద ఇప్పటిదాకా ఏమైనా పాటలు పాడావా? నేను నాన్న మీద అంటూ ఏం పాడలేదక్క, కాకపోతే అన్నయ్య వాళ్ళు పాడిన పాటలు అయితే నేను విని నేర్చుకున్నా. నాన్నతో నీ రిలేషన్ ఎలా ఉంటుంది? చాలా. అసలు డాడీ గురించి ఇక చెప్పాలంటే చిన్నప్పుడు ఉద్యమం అప్పుడు డాడీ నన్ను తీసుకెళ్లేది తీసుకొచ్చేది అనమాట. చిన్నప్పుడు చాలా అంటే చాలా ఫేస్ చేసినాం చిన్నప్పటి నుంచి. నాన్నే నీకు స్ఫూర్తి అనమాట ఒక రకంగా. డాడే ఫుల్ ఎంకరేజ్మెంట్, మమ్మీ కూడా.
అయితే ఆడపిల్లలకి ఎప్పుడైనా డాడీ అయితే ఎటైనా ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటికి వెళ్తుంది అంటే ఇంటి పక్కల చుట్టుపక్కల చాలా మాట్లాడతారు, కానీ మా డాడీ ఏ రోజు కూడా అవన్నీ పట్టించుకోలేదు. లేదు బిడ్డ నువ్వు వాడాలి, తీసుకెళ్లేటోడు ప్రోగ్రామ్ కి తీసుకొచ్చాడు, ఎంత నైట్ అయినా కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాను నన్ను. అందుకే మా డాడీ అంటే చాలా ఇష్టం. నిజంగా మీ డాడీ చాలా లక్కీ. సరే నాన్న మీద మా కోసం ఒక పాట పాడతా. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసి గౌరంగా చూసుకున్నావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. ఇది చాలు సోని. నిజంగా నాన్నను ప్రేమించే ప్రతి అమ్మాయి, ఇంక్లూడింగ్ నేను కూడా మా నాన్న చాలా ఇష్టపడతాను. నాన్నను ప్రేమించే ప్రతి అమ్మాయి ఈ పాట చూస్తే ఎమోషనల్ గా అండ్ హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది. సరే సోని, నువ్వు బోనాల మీద కూడా చాలా పాటలు పాడావు కదా. రాను ఇంకా బోనాలు కూడా ఇంకా కొన్ని నెలల్లో రాబోతున్నాయి. మా కోసం బోనాల మీద ఒక పాట. రేణుకా ఎల్లమ్మకు బోనం దియంగా, రేణుకా ఎల్లమ్మకు బోనం దియంగా, బోనం మీదాడింది నాగు, బోన మంచు మీదాడింది నాగు, బోనం మీదాడింది నాగు, బోన మంచు మీదాడింది నాగు. రేణుకా ఎల్లమ్మకు కడియలు పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు కడియలు పెట్టంగా, కడియ మీదాడింది నాగు, కడి అంచు మీదాడింది నాగు, కడియ మీదాడింది నాగు, కడి అంచు మీదాడింది నాగు. రేణుకా ఎల్లమ్మకు సీరలు పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు సీరలు పెట్టంగా, సీర మీదాడింది నాగు, సీరంచు మీదాడింది నాగు, సీర మీదాడింది నాగు, సీరంచు మీదాడింది నాగు. రేణుకా ఎల్లమ్మకు బోనం దియంగా, రేణుకా ఎల్లమ్మకు బోనం దియంగా, బోనం మీదాడింది నాగు, బోన మంచు మీదాడింది నాగు, బోనం మీదాడింది నాగు, బోన మంచు మీదాడింది నాగు. రేణుకా ఎల్లమ్మకు గాజులు దొడగంగా, రేణుకా ఎల్లమ్మకు గాజులు దొడగంగా, గాజు మీదాడింది నాగు, గాజంచు మీదాడింది నాగు, గాజు మీదాడింది నాగు, గాజంచు మీదాడింది నాగు, గాజంచు మీదాడింది నాగు, గాజంచు మీదాడింది నాగు. సూపర్ సోని, నిజంగా అబ్బాబ్బా రేంజ్ లో ఉంది. బోనాల మీద నువ్వు ఎన్ని పాటలు పాడుండొచ్చు సుమారు? నేను నా ఛానల్లో అయితే 2 సాంగ్స్ పాడినా. 2 సాంగ్స్ పాడావా? ఫస్ట్ పాట ఇదేనా? లేదు, ఇది వేరే అన్నయ్య వాళ్ళు అసిరి సాంగ్ అంటే నాకు ఇష్టం, వెళ్ళమ్మ పాట. అవునా? ఇంకొకటి కూడా ఉంది. ఓకే, నీ ఛానల్లో కాకుండా అయితే బోనాల మీద బయట అయ్యే సాంగ్ పాడినా. పాడావా? సూపర్ సూపర్. సోని, బోనాల మీద పాట పాడావు. ఈ పాట చాలా 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 బాగుంది. మా కోసం ఇంకొక పాట బోనాల మీద. బయలెల్లు బయలెల్లవమ్మ బంగారు ఓ ఎల్లమ్మ, బైన్లొల్లతోని నీకు భారతీ నేనిద్దునమ్మ, తెల్లని సీరలు నీకు, తెల్లని రైకలు నీకు, తెల్లని సీరలు నీకు, తెల్లని రైకలు నీకు, 7 బోనాలు నీకు, ఎల్లనే మొద్దును తల్లి, కోమలి పుట్టాలోన పుట్టిన మా ఊరాలెల్లు. బయలెల్లు బయలెల్లవమ్మ బంగారు ఓ ఎల్లమ్మ, బైన్లొల్లతోని నీకు భారతీ నేనిద్దునమ్మ. గజ్జే గజ్జేల తల్లి ఎల్లమ్మ, ఎండి గజ్జేల తల్లి ఎల్లమ్మ, గజ్జే గజ్జేల తల్లి ఎల్లమ్మ, ఎండి గజ్జేల తల్లి ఎల్లమ్మ. బోనాల జాతరొచ్చే ఎల్లమ్మ, నీకు బోనం చేద్దుమమ్మ ఎల్లమ్మ, బోనాల జాతరొచ్చే ఎల్లమ్మ, నీకు బోనం చేద్దుమమ్మ ఎల్లమ్మ. గజ్జే గజ్జేల తల్లి ఎల్లమ్మ, ఎండి గజ్జేల తల్లి ఎల్లమ్మ, బోనాల జాతరొచ్చే ఎల్లమ్మ, నీకు బోనం చేద్దుమమ్మ ఎల్లమ్మ. నాగు పాముల వట్టి ఎల్లమ్మ, నడికట్టు గట్టినవా ఎల్లమ్మ, జర్రి పోతుల వట్టి ఎల్లమ్మ, జడలీరా ఓసినవా ఎల్లమ్మ. గజ్జే గజ్జేల తల్లి ఎల్లమ్మ, ఎండి గజ్జేల తల్లి ఎల్లమ్మ, బోనాల జాతరొచ్చే ఎల్లమ్మ, నీకు బోనం దిద్దుమమ్మ ఎల్లమ్మ. సో
సోని నీ వాయిస్ లోనే ఒక మంచి మ్యాజిక్ ఉంది. నిజంగా చాలా బాగుంది పాట. ఇంకా మనం జానపదంకి వచ్చేస్తే మాయా సూపులోడా అని ఒక అవును. సాంగ్ ఉంది. చాలా బాగా పాడావు ఆ పాట. అవును. ఒక్కసారి మా కోసం ఆ పాట పాడవా? ఓకే. మాయ మాయ సూపులోడ మత్తు ఓసె కల్లోడా, మాయ మాయ సూపులోడ మత్తు ఓసె కల్లోడా, కల్లల్లా నీ కల్లల్లా నీ కల్లల్లా మల్లెల్లు ఊయా సక్కనోడ చిన్నోడా నాకు నచ్చినోడా, కల్లల్లా మల్లెల్లు ఊయా సక్కనోడ చిన్నోడా నాకు నచ్చినోడా, మొక్కజొన్న ఏరుతుంటే గంప పడతాడో, గంప గంపకి నక్కి నక్కి చూస్తాడో, మొక్కజొన్న ఏరుతుంటే గంప పడతాడో, గంప గంపకి నక్కి నక్కి చూస్తాడో, పక్కకు తిరిగి నేను పలకరిద్దామనుకుంటే పక్క చూపు చూసుకుంటా పారిపోతాడో, నీ నవ్వుల్లా మల్లెల్లు ఊయా సక్కనోడ చిన్నోడా నాకు నచ్చినోడా, ఓ చిన్నోడా నీ చూపు మరువా, ఓ చిన్నోడా నీ చూపు మరువా, ఓ చిన్నోడా నీ చూపు మరువా. సోని సూపర్ గా పాడావు. అసలు ఈ పాట పాడినప్పుడు నీకు ఎట్లాంటి కామెంట్స్ వచ్చినాయి, ఏమన్నారు? చాలా బాగా పాడినామని అన్నారు చాలా మంది. అంటే మన విలేజ్లలో మన నానమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాడుకునే పాటలక్క ఇవన్నీ. అవి మళ్ళీ నేను బయటికి తీసుకొచ్చిన అనమాట. ఈ పాట తీసుకొచ్చి మళ్ళీ న్యూగా పాడిన. చాలా మెచ్చుకున్నారు చాలా మంది. ట్రెండింగ్ అయింది ఈ సాంగ్. ట్రెండింగ్ అయింది. సూపర్ సూపర్. ఇలాంటి సాంగ్ ఇంకేమైనా పాడావా? పాడిన ఒక పాట దాంట్లో వచ్చి మా కోసం. ఎన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగా దారిలో, జొన్నల బండ్లు నగా దారిలో, ఎన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగా దారిలో, జొన్నల బండ్లు నగా దారిలో, జొన్నాల బండ్లు కాదు అన్నల బండ్లు నగా దారిలో, అన్నల బండ్లు నగా దారిలో, జొన్నాల బండ్లు కాదు అన్నల బండ్లు నగా దారిలో, అన్నల బండ్లు నగా దారిలో, పెద్దన్న నాకొక్క పేయని చిండు నగా దారిలో, పేయని చిండు నగా దారిలో, చిన్నన్న నాకొక్క సీర వెట్టిండు నగా దారిలో, సీర వెట్టిండు నగా దారిలో, ఎన్నెలకు వచ్చినాయి ఎన్నెలకు వచ్చినాయి ఎన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగా దారిలో, జొన్నల బండ్లు నగా దారిలో, జొన్నాల బండ్లు కాదు అన్నల బండ్లు నగా దారిలో, అన్నల బండ్లు నగా దారిలో. ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి అక్క. ఇలాంటి పాటలు అంటే నాకు బాగా ఇష్టం. అలాగే సింతకు సీరా అని కూడా ఒకటి సాంగ్ ఉంది కదా, ఆ పాట కూడా చాలా బాగా హిట్ అయింది కదా, ఆ పాట ఒకసారి పాడవా మా కోసం? ఓకే. సింతాకు సీర నేను కట్టుకుందునా, సిగలోన చామంతి పెట్టుకుందునా, మందార మొగ్గల రైకలెద్దునా, బావ నిన్ను మదిలోన తెలుసుకుందునా, నిన్ను చూడ సంతకంటూ బయలుదేరనా, దాసుకున్న అందమంత నీకు చూపనా, సింతాకు సీర నేను కట్టుకుందునా, సిగలోన చామంతి పెట్టుకుందునా, మందార మొగ్గల రైకలెద్దునా, బావ నిన్ను మదిలోన తెలుసుకుందునా. ఇట్లుంటది. సోని మన ప్రేక్షకుల కోసం మంచి ధూమ్ ధామ్ సాంగ్ పాడి. దని కుడి భుజం మీద కడువా, దాని కుత్తె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా, దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్తె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా, దాని ఇంటి ముందటొక బురదా, దాని బురదల నాదొక్క నిరదా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా, దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్తె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా, దాని ఎడమ భుజం మీద కడువా, దాని ఏజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా, దాని ఇంటి ముందటొక యాప, దాని యాపల నాదొక్క పాప, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా. రేంజ్ లో ఉంది పాట అయితే మాత్రం. నిజంగా సినిమాల్లో కూడా ఈ పాట రేంజ్ లో హిట్ అయింది కదా. ఇలాగే మా కోసం ఇంకా జానపద పాటలు అయితే నేనైతే నీ నోటి నుంచి వినాలనుకుంటున్నా. మా కోసం ఇంకొక మంచి పాట. కొమ్మల ఫలమున్నదో ఉయ్యాల, కోరితే ఏమొచ్చునో ఉయ్యాల, కొమ్మల ఫలమున్నదో ఉయ్యాల, కోరితే ఏమొచ్చునో ఉయ్యాల, కొమ్మ
ఉయ్యాల శంగున వడ దునుకునో ఉయ్యాల కొమ్మ వట్టి దులిపితే ఉయ్యాల శంగున వడ దునుకునో ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో కొమ్మల ఫలమున్నదో ఉయ్యాల కోరితే ఏమొచ్చునో ఉయ్యాల కొమ్మల ఫలమున్నదో ఉయ్యాల కోరితే ఏమొచ్చునో ఉయ్యాల బంగ్లల బావున్నడో ఉయ్యాల బావనేమని అడుగుదో ఉయ్యాల బంగ్లల బావున్నడో ఉయ్యాల బావనేమని అడుగుదో ఉయ్యాల లెటరు రాసి పంపితే ఉయ్యాల లవ్వుల వడిపోవునో ఉయ్యాల లెటరు రాసి పంపితే ఉయ్యాల లవ్వుల వడిపోవునో ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో కొమ్మల ఫలమున్నదో ఉయ్యాల కోరితే ఏమొచ్చునో ఉయ్యాల కొమ్మల ఫలమున్నదో ఉయ్యాల కోరితే ఏమొచ్చునో ఉయ్యాల గుల్ల దేవుడున్నడో ఉయ్యాల మొక్కితే ఏమొచ్చునో ఉయ్యాల గుల్ల దేవుడున్నడో ఉయ్యాల మొక్కితే ఏమొచ్చునో ఉయ్యాల శిరసు వంచి మొక్కితే ఉయ్యాల కోరిన వరమిచ్చునో ఉయ్యాల శిరసు వంచి మొక్కితే ఉయ్యాల కోరిన వరమిచ్చునో ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాల కొమ్మల ఫలమున్నదో ఉయ్యాల కోరితే ఏమొచ్చునో ఉయ్యాల కొమ్మల ఫలమున్నదో ఉయ్యాల కోరితే మన్నొచ్చునా ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో. రేంజ్ లో ఉంది. ఆహా సోనీ నిజంగా అద్భుతం. సోనీ ఈ పాటకి ఎస్పెషల్లీ నీకున్న అనుభవం ఏంటి? ఈ పాట కూడా చాలా ఇష్టం. మా నాన్నమ్మ బాగా పాడుతుండే ఈ పాట. ఇందులో ఏంటంటే ఒక చిన్న కొంచెం ఫీల్ ఉంటది. బంగ్లల బావున్నాడు ఉయ్యాల బావని బంసిదే అంటే బావని ఏమన్నా అడిగితే ఏమొస్తుంది అంటే లెటర్ రాసి పంపితే ఉయ్యాల లవ్వుల పడిపోతాడు అని ఉంటది. అది బాగుంటది ఆ లిరిక్. అట్లా నాకు బాగా ఇష్టం. నిజంగా చాలా బాగుంది. నానమ్మ అన్నావు కాబట్టి నీ ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సోనీ? నేను, మా తమ్ముడు, మా మమ్మీ, మా డాడీ, నానమ్మ అంతే. నానమ్మ యాక్చువల్ చనిపోయి ఇప్పుడు 6 years అయింది. కానీ ఆమె పాటలు అనేటివి నాకు ఇచ్చిపోయింది. ఆమె గొంతు. నానమ్మ కూడా పాటలు పాడేదా? నానమ్మ సింగరే. మమ్మీ? మమ్మీ కాదు. మమ్మీ కాదు, నానమ్మ సింగరే. ఆమె నేర్పించేది ఆమె ప్యూర్ నల్గొండ అనమాట. నానమ్మ వాళ్ళది బాగా అంటే పొలాలలో వాడే పాటలు ఉంటాయి కదా, నాట్లు వేసేటప్పుడు అవన్నీ బాగా వాడుతుండే. నాకు అట్లా నానమ్మ అనేది నీ గొంతు ఏదో బాగుంది, నువ్వు కూడా ఈ పాటలు నేను వాడుతుంటే నేర్చుకోరాదని అనేది. అట్లా చిన్నప్పుడే నేర్చుకున్నా నేను. ఓహో సూపర్. చాలా చెప్పింది సాంగ్స్. మరి నానమ్మ కోసం ఒక సాంగ్. మా నానమ్మ ఒకటి బాగా వాడేది ఆ సాంగ్ వాడతా. ఎకరాని గట్లన్నీ ఎకరాని గట్లన్నీ ఎక్కెక్కి నేను తెత్తు సిద్ధంల జాల పండో ఎకరాని గట్లన్నీ దిగరాని గట్లన్నీ దిగరాని గట్లన్నీ దిగి దిగి నేను తెత్తు సిద్ధంల జాల పండో దిగరాని గట్లన్నీ ఏడుగురన్నాలింటే ఏడుగురన్నాలింటే ఏక గౌడ మబ్బు విడువయ్య జాలి కొంగో ఏడుగురన్నాలింటే నీ ఏడుగురన్నల్ల కట్టిద్దు నీకిల్లు పెట్టిద్దు కుసుమ గౌడో నీ ఏడుగురన్నల్లా కారండ పడవీల కట్టిద్దు నీకిల్లు పెట్టిద్దు కుసుమ గౌడో కారండ పడవీల దిగరాని గట్లన్నీ దిగి దిగి నేను తెత్తు సిద్ధంల జామ పండో దిగరాని గట్లన్నీ దిగి దిగి నేను తెత్తు సిద్ధంల జాల పండో దిగరాని గట్లన్నీ ఏడుగురన్నాలింటే ఏక గౌడ మబ్బు విడువయ్య జాలి కొంగో ఏడుగురన్నాలింటే ఏక గౌడ మబ్బు విడువయ్య జాలి కొంగో ఏడుగురన్నాలింటే. చాలా 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 బాగుంది సోనీ. మంచి పాట పాడడం. అట్లాగే చాలా పాటలు నేర్పించుకుంటారు కదా. సుమారు ఎన్ని పాటలు నేర్చుకుంటాం నానమ్మ దగ్గర? ఆల్మోస్ట్ నానమ్మ కొన్ని వాడినవి కూడా అంటే చాలా మంది వాడతారు అదే జానపదం, కానీ ఒక్కొక్క జిల్లాలలో కొంచెం జానపదం అనేది చేంజ్ అవుతా ఉంటది. ఓకే. చాలా ఆల్మోస్ట్ యూట్యూబ్ లలో వచ్చినాయి అవి. ఓకే. నువ్వు కూడా అంటే నానమ్మ నేర్పించినవన్నీ యూట్యూబ్ లో పాడావా మళ్ళీ? పూత పూత మావిల్ సాంగ్ కూడా అప్పుడు నానమ్మ చెప్పింది, అది ఆల్సో నానమ్మదే. అవునా? ఓకే సోనీ, చాలా పాటలు బాగా పాడావు. నిజంగా చాలా చాలా బాగున్నాయి. ఇంకా జానపదంలో నీకు బాగా నచ్చిన పాట అంటే నువ్వు పాడిందా అవ్వక్కర్లేదు, కానీ నువ్వు పాడకపోయినా కొన్ని పాటలు నీకు నచ్చి ఉండొచ్చు కదా, ఆ పాట ఒకసారి మా కోసం. నాయి దొరో నా సిన్ని దోర రాజన్న, నాయి దొరో నా సిన్ని దోర రాజన్న, సిలకల మోకం చిన్న వాయరో రాజన్న, హంసల మోకం వాడి పాయరో రాజన్న, నాయి
నాయి దోరో నా సిన్ని దోర రాజన్న, నాయి దోరో నా సిన్ని దోర రాజన్న, సిలకల మోకం సిన్నవాయలో రాజన్న, హంసల మోకం వాడిపాయలో రాజన్న, ఇంటి ముందు బాయి తోడు రాజిరెడ్డి, ఇంటి ముందు బాయి తోడు రాజిరెడ్డి, నిన్ను చూడా నీళ్ళకొస్తనో ఈ రాజిరెడ్డి, నిన్ను చూడా నీళ్ళకొస్తనో ఈ రాజిరెడ్డి, నాయి దోరో నా సిన్ని దోర రాజన్న, నాయి దోరో నా సిన్ని దోర రాజన్న, సిలకల మోకం సిన్నవాయలో రాజన్న, హంసల మోకం వాడిపాయలో రాజన్న, కట్టా కింద కందివెట్టు రాజిరెడ్డి, కట్టా కింద కందివెట్టు రాజిరెడ్డి, కంది గొయ్యా నేనొస్తనో ఈ రాజిరెడ్డి, కంది గొయ్యా నేనొస్తనో ఈ రాజిరెడ్డి, నాయి దోరో నా సిన్ని దోర రాజన్న, నాయి దోరో నా సిన్ని దోర రాజన్న, సిలకల మోకం సిన్నవాయలో రాజన్న, హంసల మోకం వాడిపాయలో రాజన్న, హంసల మోకం వాడిపాయలో రాజన్న. సూపర్ సూపర్ సూరి, నిజంగా చాలా బాగుంది. ఓకే సోని, చాలా పాటలు పాడుంటావు కదా, డివోషనల్ లో కూడా కొన్ని పాటలు పాడుంటావు కదా, ఇందాకే మనకి ఎల్లమ్మది వినిపించు, అలాగే బతుకమ్మ గురించి ఒక పాట పాడతావు? పాడతాను. తప్పకుండా. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలో, ఎండి బిందె తీసుకవెలతి నీళ్ళకు పోతే, ఎండి బిందె తీసుకవెలతి నీళ్ళకు పోతే, వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బిందె తీసుక బామానిలాకు పోతే, బంగారు బిందె తీసుక బామానిలాకు పోతే, భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో, ఇదరక్క జల్లెల్ల ఉయ్యాలో ఒక్కూరికిచ్చిరే ఉయ్యాలో, ఇదరక్క జల్లెల్ల ఉయ్యాలో ఒక్కూరికిచ్చిరే ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఓడాయ ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఓడాయ ఉయ్యాలో, ఎట్లొద్దు సెల్లలా ఉయ్యాలో ఏ రడ్డ మాయ ఉయ్యాలో, ఎట్లొద్దు సెల్లలా ఉయ్యాలో ఏ రడ్డ మాయ ఉయ్యాలో, ఏరుకు ఎంపెల్ల ఉయ్యాలో తలుపులడ్డ మాయ ఉయ్యాలో, తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండియ శీలాలు ఉయ్యాలో, ఎండి శీలల కింద ఉయ్యాలో ఏలపత్రి చెట్టు ఉయ్యాలో, ఎండి శీలల కింద ఉయ్యాలో ఏలపత్రి చెట్టు ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో, పాడుకుంటా పోతే చాలా ఉంటాయి బతుకమ్మ పాటలు. చాలా చాలా అద్భుతంగా ఉంది. సోని, కార్యక్రమం ముగించే ముందు లాస్ట్ ఒక ఫైనల్ సాంగ్, జోష్ రావాలి, ఫుల్ జోష్ సాంగ్, మన ఇద్దరం లేచి ఇప్పుడు డాన్స్ వేయాలి ఆ రేంజ్ లో ఒక పాట మా కోసం. మందు పెట్టినవురో రాములో రాములా, ఏం మాయ చేసినవురో రాములో రాములా, మందు పెట్టినవురో రాములో రాములా, ఏం మాయ చేసినవురో రాములో రాములా, నీ వలలో దిక్కిన సేప పిల్లలా కొట్టుకుంటున్నా గిల గిల గిల, మందు పెట్టినవురో రాములో రాములా, ఏం మాయ చేసినవురో రాములో రాములా, మందు పెట్టినవురో రాములో రాములా, ఏం మాయ చేసినవురో రాములో రాములా, నిన్నేమన్నా అంటినా నీ సొమ్మేమన్నా తింటినా, పల్లెత్తు మాట అంటినా 10 మందిలో నిన్ను చూపినా, నన్ను కట్టేదో చేసి రాములో రాములా, చుట్టు తిప్పుకుంటివిరో రాములో రాములా, నన్ను కట్టేదో చేసి రాములో రాములా, చుట్టు తిప్పుకుంటివిరో రాములో రాములా, మందు పెట్టినవురో రాములో రాములా, ఏం మాయ చేసినవురో రాములో రాములా, ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పువ్వుల బాణాలు, గుచ్చే పువ్వుల బాణాలు అవి తేనె సుక్కల తానాలు, గుచ్చే పువ్వుల బాణాలు అవి తేనె సుక్కల తానాలు, నువ్వు విలిసే పిలుపులు తెరిచేనే గుండె తలుపులు, నన్ను
కొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో నిన్నేమన్నా అంటినా నీ సొమ్మేమన్నా తింటినా పల్లెత్తు మాట అంటినా 10 మందిలో నిన్ను సుత్తినా నన్ను కట్టేదో చేసి రాములో రాములా చుట్టు తిప్పుకుంటివిరో రాములో రాములా మందు పెట్టినవురో రాములో రాములా ఏం మాయ చేసినవురో రాములో రాములా ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పూల బాణాలు అవి తేనె సుక్కల తానాలు గుచ్చే పూల బాణాలు అవి తేనె సుక్కల తానాలు నువ్వు పిలిసే పిలుపులు తెరిసేనే గుండె తలుపులు నన్ను కట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో నన్ను కట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో గున్నా గున్నా మావిళ్ళల్ల గున్నా మామిడి తోటల్లా మా పాటేల మందాలి రాయే నువ్వు బావల్లా గున్నా గున్నా మావిళ్ళల్ల గున్నా మామిడి తోటల్లా మా పాటేల మందాలి రాయే నువ్వు బావల్లా బావల నా ఎండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లా సూపర్ సోని, నిజంగా ఈ రోజు కార్యక్రమం అయితే ఫుల్ జోష్తో నడిచింది. ఒక్కొక్క పాట అద్భుతంగా పాడావు. నువ్వు ఇంకా ఇలాంటి మంచి మంచి పాటలు పాడాలి, అలాగే నీకు సినిమాల్లో కూడా అవకాశాలు రావాలి, నువ్వు ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలని నిజంగా జానపదం అడ్డా కార్యక్రమం తరపు నుంచి అలాగే నేను ఫుల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నిజంగా వచ్చి నీ అద్భుతమైన గాత్రంతో పాడి నిజంగా ప్రేక్షకుల్ని మమ్మల్ని చాలా అలరించావు. అండ్ ఆల్ ద బెస్ట్ సోని నీకైతే. థ్యాంక్ యూ అక్క. అలాగే ఈ అవకాశం ఇచ్చిన అమ్మ ఛానల్ వాళ్ళకి అలాగే మీకు నరసింహన్న కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సోని. ఇది వాటి మన జానపదం అడ్డా కార్యక్రమం. ఈ రోజు ఫుల్ జోష్ లో ఎంజాయ్ చేసాం కదా, సోని యాదవ్ లా కుమ్మేసింది కదా. మరో గెస్ట్ తో మళ్ళీ నెక్స్ట్ వారం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.